నమస్తే, వెల్కమ్ టు మానీరు న్యూస్. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీఎం రేవంత్ జపాన్ టూర్ సక్సెస్. వారం రోజుల్లో 12,000 కోట్లకు పైగా పెట్టుబడులు. ఉగ్రవాదులపై ఉవ్వెత్తున నిరసనలు. అమరులకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నివాళులు. రాజీవ్ యువిక సర్టిఫికెట్ల పరిశీలన. ఎంప్లాయ్మెంట్ ఆఫీసులో జాబ్ మేళా. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటన సక్సెస్ అయింది. వారం పాటు రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు అధికారులతో జపాన్ లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డికి హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. కాంగ్రెస్ నేతలతో పాటుగా యువత పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వాగతం పలికారు. జపాన్ పర్యటనలో తెలంగాణకు భారీ పెట్టుబడుల ఒప్పందాలు జరిగాయి. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో 12,000 కోట్లకు పైగా పెట్టుబడుల్ని ఆకర్షించారు. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో జపాన్ దిగ్గజ సంస్థ మారుబేని 1000 కోట్ల ప్రారంభ పెట్టుబడితో 600 ఎకరాల్లో డెవలప్ చేయనుంది. ఈ ఇండస్ట్రియల్ పార్క్ ద్వారా 5,000 కోట్ల పెట్టుబడులతో 30,000కు పైగా ఉద్యోగాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. తోషిబా ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఇండియా ఆధ్వర్యంలో మరో 562 కోట్లతో విద్యుత్ పరికరాల తయారీకి ఒప్పందాలు చేసుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధి కోసం ఎన్టీడీ డేటా నెయిసా సంస్థలు 10,500 కోట్ల పెట్టుబడులతో ఒప్పందం చేసుకున్నాయి. జపాన్ లోని టీజీయూకే టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, రాజ్ గ్రూప్ ఈ రెండు సంస్థల ద్వారా 500 మందికి ఉద్యోగాలు రానున్నాయి. మొత్తంగా ఈ జపాన్ పర్యటనలో 12,062 కోట్ల పెట్టుబడులకు రేవంత్ సర్కార్ ఒప్పందాలు చేసుకుంది. వీటి ద్వారా రాష్ట్రంలోని దాదాపు 30,600 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు రానున్నట్లు తెలుస్తుంది. ఇందులో మార్బెండ్ సంస్థ ఫుడ్, మైనింగ్, ఎనర్జీ, రియల్ ఎస్టేట్, ఫైనాన్స్, మౌలిక వసతులు, ఏరోస్పేస్ రంగాల్లో పెట్టుబడులు పెట్టనుండడం విశేషం. పహల్గామ్ ఉగ్రదాడిపై దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. పాకిస్తాన్ పై నిప్పులు చెరుగుతున్నారు యువత. టెర్రరిస్టులకు వ్యతిరేకంగా నిరసనలు, మృతులకు శాంతి చేకూరాలని కొవ్వొత్తుల ర్యాలీలు కొనసాగుతూనే ఉన్నాయి. తెలంగాణలోనూ అన్ని వర్గాలు ముక్త కంఠంతో ఖండిస్తున్నాయి. ఇందులో భాగంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆయా పార్టీలు, సంస్థల ప్రతినిధులు ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దహనం చేశారు. ధర్మపురిలో బంద్ పాటించారు. ఉగ్రవాదుల చర్యను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నామని, పాకిస్తాన్ కు గట్టి గుణపాఠం చెప్పాలని ప్రభుత్వాలను కోరారు. పహల్గామ్ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ ఫహద్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ చౌరస్తా నుండి అమరవీరుల స్తూపం వరకు ర్యాలీ చేపట్టి అమరులకు ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి సుడత్ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కురుమల్ల శ్రీనివాస్, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఉగ్రదాడి తమ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ఉగ్రవాదులను కూకటి వేళ్లతో ఏరివేసి శాంతిని నెలకొల్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ పెద్ద ఎత్తున కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొన్నటువంటి వాళ్ళ కుటుంబాలకు మనం మరొకసారి ఎంతో మౌనం పాటించాల్సిందిగా కోరుతారు. అందరూ కూడా దయచేసి మౌనం పాటించాలి. పహల్గామ్ ఉగ్రదాడిలో అమరులకు ఘన నివాళులు అర్పించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ ఉద్యోగులు. రాజన్న ఆలయ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో వేములవాడ పట్టణంలో కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ నిర్వహించారు. ప్రధాన రహదారి నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించిన అనంతరం మృతులకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కూరగాయల శ్రీనివాస్, వరి నర్సయ్య, భాస్కర్, రమణమూర్తి, ఎన్ నరేందర్, శ్యామ్, రామకిషన్ రావు, మహిపాల్ రెడ్డి, లచ్చయ్య, సంజీవరావు ఉద్యోగులు పాల్గొన్నారు. కాశ్మీర్ లోయలో ఉన్నటువంటి పహల్గామ్ జిల్లాలో మంగళవారం జరిగినటువంటి సంఘటనను మేము గుర్తు చేసుకుంటూ దీన్ని మా వేములవాడ దేవస్థానం యూనియన్ తరఫున ఖండించడం జరుగుతున్నది. కొవ్వొత్తుల ర్యాలీతోని మేము వాళ్ళకు సాంఘీభావంగా ఆత్మకు శాంతి కావాలని శాంతియుతంగా ర్యాలీ చేయడం జరిగింది. పాకిస్తాన్ తీవ్రవాదులారా ఖబర్దార్. భారతదేశంలో ఉన్న హిందువులంతా ఏకతాటిగా ఒకసారి మీపై విజృంభిస్తే ఏమవుతుందో అది మీరు ఊహించవలసిన అవసరం ఉంది. మా దగ్గర ఉన్న ఆయుధాలు మీ దగ్గర లేవు. అనవసరంగా హిందువులతో పోరాడి ఓటమి పాలవడం తప్ప మీతోటి ఏమీ కాదు. ఎప్పటికైనా భారతీయుల్లాగా కలిసి ఉండండి. మేము మీ జోలికి రావడం లేదు. మీరు మా జోలికి అయితే ఇక నుంచి మేము సహించేది లేదు. ఖబర్దార్ ముస్లింలారా. జమ్మూ కశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి ఘటనకు నిరసిస్తూ జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో స్వచ్ఛందంగా బంద్ పాటించారు. ఉదయం నుండి స్వచ్ఛందంగా వ్యాపార వాణిజ్య యాజమాన్లు తమ తమ షాపులు మూసివేసి బంద్ లో పాల్గొన్నారు. దీంతో ధర్మపురి పట్టణంలోని ప్రధాన దారులని నిర్మానుష్యంగా మారాయి. ఉదయం నుండి సాయంత్రం వరకు బంద్ కొనసాగింది. బంద్ జరుగుతున్న సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించారు. నిత్యం రద్దీగా ఉండే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ వీధులన్నీ బంద్ ప్రభావంతో వెలువెలబోయాయి. ఈ సందర్భంగా ధర్మపురి హిందూ ఐక్యవేదిక సభ్యులు గాజు భాస్కర్ మాట్లాడారు. హిందువులపై పాకిస్తాన్ ఉగ్రవాదులు చేసిన దాడిని తీవ్రంగా ఖండించారు. మొన్న కాశ్మీర్ లో పహల్గామ్ లో పాకిస్తాన్ ఉగ్రవాదులు మన హిందువులపై జరిగిన హత్యాకాండకు
నిరసనగా ఈరోజు ధర్మపురి హిందూ ఐక్య వేదిక ధర్మపురి బంద్ ప్రకటించడం జరిగింది. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా బంద్ ప్రకటించి వారి మద్దతు తెలపడం జరిగింది. ఇట్టి బంద్కు సహకరించిన ప్రతి ఒక్కరికి మన హిందూ బంధువులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మన దేశం కోసం, ధర్మం కోసం ఏ ఆటంకమైన ఇబ్బంది అయినా కూడా మనం ఇలాగే స్వచ్ఛందంగా మన దేశాన్ని కాపాడుతందుకు ముందుకు రావాలని కోరుతున్నాము. జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడికి నిరసనగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి మృతుల కుటుంబాలకు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకులు గొట్టిముక్కల సురేష్ రెడ్డి మీడియాతో సుల్తానాబాద్ పట్టణంలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి పాకిస్తాన్ జెండాను తగలబెట్టామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మిట్టపల్లి ప్రవీణ్ కుమార్, ధర్మశాస్త్ర గోశాల నిర్వాహకులు సూర్య పాల్గొన్నారు. ఏప్రిల్ 22వ తారీఖు రోజు పహల్గామ్ జరిగినటువంటి ఉగ్రవాద దాడికి అమాయకులైనటువంటి టూరిస్టులు బలి అవ్వడం చాలా బాధాకరం, పిరికిపంద చర్యగా మనందరం కూడా చెప్తున్నాం. అయితే మనం గుర్తుంచుకోవాల్సింది ఒకటి ఉన్నది, ఏంటంటే మన భారతదేశపు గాలి పీల్స్తూ, మన భారతదేశపు తిండి తింటూ మన దేశానికి వ్యతిరేకిస్తున్నటువంటి ఎవరికి కూడా భారతదేశంలో స్థానం లేదు. కాబట్టి మనందరం ఒకటే కోరుతున్నాం, హిందూ బాంధవులు అందరం కూడా ఐకమత్యంగా ఉండాలి, మనందరం కూడా పోరాడదాం. ఎంత కఠినమైన దానికైనా నిర్ణయాలకు కూడా మనం కేంద్ర ప్రభుత్వానికి సహకరించి మనవంతుగా భారతదేశ పౌరులుగా మనందరం కూడా సహకరించి ముందుకు పోవాలని కోరుకుంటూ ఇవాళ వచ్చినటువంటి హిందూ బాంధవులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన సంఘటన మన భారతీయులందరికీ తెలిసిందే. దానికి నిరసనగా ఈరోజు కొవ్వొత్తులతోటి ర్యాలీ, మన భారతదేశ నినాదాలతోటి సుల్తానాబాద్ పట్టణంలో ర్యాలీ చేయడం జరిగింది. ఎంతో సమయం దూరం లేదు వాళ్ళని కాశ్మీర్ను మనము ఆక్రమించుకోవడానికి సమయం ఆసన్నమైనది. అదేవిధంగా మన భారతదేశ ప్రభుత్వం కూడా వారి మీద చర్య తీసుకొని దుర్మార్గులను, దుష్టులను, పాకిస్తాన్ తీవ్రవాదులను అందరినీ ఏరివేసి మొత్తము చంపేసి పహల్గామ్ లో ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ శుక్రవారం సిపిఐ కరీంనగర్ జిల్లా సమితి ఆధ్వర్యంలో కరీంనగర్ కమాండ్ చౌరస్తా వద్ద ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి మరి వెంకటస్వామి మాట్లాడారు. ఉగ్రవాదులను కట్టడి చేయడంలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొయ్యాడ సుజన్ కుమార్, కసిరెడ్డి సురేందర్ రెడ్డి, టేకుమల్లి సమ్మయ్య, జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు, కిన్నెర మల్లవ, పిట్టల సమ్మయ్య, బీర్ల పద్మ, కటికరెడ్డి బుచ్చన్న యాదవ్, బ్రాహ్మణులపల్లి యుగేందర్, భువనగిరి మహేందర్, నల్వాల సదానందం, సాయివేడి రాయమల్లు, నాయకులు గామినేని సత్యం, పిట్టల శ్రీనివాస్, కొట్టి అంజలి, భారతి, తంగెల సంపత్ పాల్గొన్నారు. జరిగినటువంటి ఉగ్రవాదుల ఊచకోత దారుణం సహించడానికి చాలా తీవ్రమైంది. హనీమూన్కి వెళ్ళినటువంటి కుటుంబాలను, భార్యను వదిలి భర్తలను చంపడం అమానుషం. టెర్రరిస్టులు, తీవ్రవాదులు చేస్తున్నటువంటి ఈ దేశ ఉగ్రవాద వ్యతిరేక గూఢాచార వ్యవస్థ వైఫల్యం వల్ల ఈ యొక్క ఊచకోత అక్కడ కాల్పులు జరిగినాయి. ఈ అనేకటువంటి పాకిస్తాన్ ఉగ్రవాదుల పైన ఈ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ డిమాండ్ చేస్తుంది. అతిపెద్ద గులాబీ దండు ఉందని చెప్పుకునే బీఆర్ఎస్ నాయకులు సార్వత్రిక ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లో ఎందుకు ఓటమి పాలయ్యారో చెప్పాలని ఆ పార్టీ నేతలను ప్రశ్నించారు ప్రభుత్వ పడ్లూరు లక్ష్మణ్ కుమార్. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలో నిర్వహించిన రాజ్యాంగ పరిరక్షణ యాత్రలో ఆయన పాల్గొన్నారు. భారత రాజ్యాంగం పుస్తకాన్ని చేతిలో పట్టుకుని ప్రజలకు రాజ్యాంగం యొక్క ఆవశ్యకతను వివరిస్తూ ఆయన యాత్రను కొనసాగించారు. కేంద్ర మంత్రి అమిత్ షా భారత రాజ్యాంగం పట్ల అనుచితంగా మాట్లాడారని మండిపడ్డారు. రాజ్యాంగ పరిరక్షణలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంగన బట్ల దినేష్ తో పాటుగా పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేటీఆర్, రామారావు, కవితక్క, మాజీ ముఖ్యమంత్రి మాట్లాడు కాదు. ఎందుకు మన పార్లమెంట్ లో డిపాజిట్ ఎందుకు పోయింది? ఎందుకు 3వ స్థానంలో పోయిండు? మన ఎమ్మెల్సీ ఎలక్షన్ అప్పుడు ఎందుకు పోటీ చేయలే? ఇంత పెద్ద దండే ఉన్నది, గులాబీ దండ అని చెప్పి ఇక్కడికి అక్కడ దాకా జనాలను పెట్టుకొని, పేడ్ వర్కర్లను పెట్టుకొని గులాబీ కలర్ జెండాలు పైకి లేపి వేలాది మంది మా ఎన్నుకున్నారు అంటారు కదా. మరి ఎందుకు నువ్వు 3వ స్థానంలో పోయినావు? పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ 3వ స్థానంలో పోయి డిపాజిట్ గల్లంత ఎందుకు అయిందో ఫస్ట్ కారణం చెప్పని. కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీలో మరోసారి అగ్ని ప్రమాదం సంభవించింది. నిన్న యూనివర్సిటీ ఆవరణలోని భారీ మంటలు చెలరేగి ఎండిన చెట్లు, ఆకులు కాలిపోయాయి. సకాలంలో ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేశారు. కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీలో నిన్న ఈవినింగ్ మధ్యాహ్నం పూట ఒక ఓపెన్ ఫైర్స్ అంటే ప్లాంటేషన్ ఎండిన డ్రైడ్ లీవ్స్, డ్రైడ్ బ్రాంచెస్ ఫైర్ కావడం జరిగింది. సో మేము 2 వెహికల్స్ రంగంలో దించి ఒక 4-5 గంటలు కష్టపడి మొత్తం కూడా చల్లార్పేశాము. అయితే నైట్ 1:30 వరకు కూడా మా ఫైర్ యూనిట్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. ఎక్కడ ఏమీ లేదని నిర్ధారించుకున్న తర్వాత
అప్పుడే ఫైర్ వెహికల్స్ మళ్ళీ వెళ్ళడం జరిగింది. అగైన్ 6:30, 6:40 ప్రాంతాల్లో మళ్ళీ చీఫ్ వార్డెన్ ఆఫీస్లో ఒక రూమ్లో ఉన్న పాత వాల్యుయేటెడ్ ఆన్సర్ షీట్స్ కూడా అగ్ని ప్రమాదానికి గురి అయిన ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఇమీడియట్గా మళ్ళీ కరీంనగర్ వెహికల్ టర్న్అవుట్ చేశాము. పరిస్థితి పూర్తిగా అదుపులో ఉంది. యూనివర్సిటీ అధికారులు, పోలీస్ అధికారులు కూడా విజిట్ చేశారు. సో దీని గురించిన కారణాలు అంటే ఫైర్ ఎలా అయిందా దాని గురించిన దర్యాప్తు కొనసాగుతుంది. కరీంనగర్ మంకమ్మతోట ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహించారు. హైదరాబాద్ చెందిన ప్రీమియర్ హెల్త్ కేర్, కరీంనగర్ ఆదర్శ మోటార్స్ కంపెనీ ప్రతినిధులు ఇంటర్వ్యూలు చేశారు. ఇందులో నర్సింగ్, హెల్త్ కేర్, ఫార్మసీ, మార్కెటింగ్ తదితర ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించగా సుమారు 150 మంది నిరుద్యోగులు హాజరయ్యారు. ఇందులో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నియామక పత్రాలను అందించారు. ఈ సందర్భంగా జిల్లా ఎంప్లాయ్మెంట్ అధికారి తిరుపతిరావు మాట్లాడుతూ ప్రైవేట్ కంపెనీల్లో నియామకాలపై ఆయా సంస్థలతో కలిసి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గవర్నమెంట్ ఉద్యోగాలలో పోటీతత్వం ఎక్కువ ఉండడం వల్ల మా ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ కార్యాలయం వారధి ఆధ్వర్యం లోపల మేము ఏం చేస్తున్నామంటే ప్రైవేట్ కంపెనీలో ఉన్న ఉద్యోగస్తులతో నిరుద్యోగులకు మరియు ఎంప్లాయర్లకు అనుసంధానంగా ఉంటూ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగాలు కల్పించడానికి కొరకు ప్రైవేట్ జాబ్ మేళాలు కండక్ట్ చేస్తున్నాం. దానిలో భాగంగా ఈరోజు జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళా కండక్ట్ చేయడం జరిగింది. మీరు 10వ తరగతి ఉత్తీర్ణత అయిన తర్వాత ఎంప్లాయ్మెంట్ కార్డు తీసుకోగలరు. మా యొక్క ఎంప్లాయ్మెంట్ సైటు www.employment.telangana.gov.in ఏ మీ సేవా సెంటర్కి వెళ్ళినా కూడా మీరు మీ ఇంటి వద్దనే రిజిస్ట్రేషన్ సదుపాయం పొందగలుగుతారు. 24 గంటల లోపల మీ యొక్క కార్డును అప్రూవల్ చేయడం జరుగుతుంది. అప్రూవల్ చేసిన తదుపరి వెంటనే మీ మెయిల్ కానీ మీ సెల్ ఫోన్ కానీ సందేశం ద్వారా మీ యొక్క కార్డు అప్రూవల్ అయిందని తెలియజేయబడుతుంది. ఇటు విషయాన్ని నిరుద్యోగ అభ్యర్థులకు తెలియజేస్తున్నాను. రాజీవ్ వికాస్ దరఖాస్తుదారుల సర్టిఫికెట్స్ పరిశీలన కొనసాగుతుంది. కరీంనగర్ గల భారతులు నగర పరిధిలో ఆయా కార్పొరేషన్ల ద్వారా వచ్చిన దరఖాస్తుదారుల సర్టిఫికెట్లను అధికారులు పరిశీలిస్తున్నారు. నగరంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా మొత్తం 14,440 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో నిన్న మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్లకు దరఖాస్తు చేసుకున్న వారి ధ్రువపత్రాలు పరిశీలించారు. శుక్రవారం బీసీ కార్పొరేషన్ లోని దరఖాస్తుదారుల సర్టిఫికెట్లను పరిశీలించారు. దరఖాస్తులు పరిశీలించిన అనంతరం క్షేత్రస్థాయిలో కమిటీ పరిశీలించి లబ్ధిదారుని ఎంపిక చేస్తుంది. ఎంపికైన లబ్ధిదారులకు జూన్ 2న ఎంపిక పత్రాలు అందజేయనున్నారు అధికారులు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ వికాసం పథకం కింద మేము అప్లై చేసుకున్నాము. సో ఈ అప్లికేషన్కి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం కరీంనగర్లో ఆడిట్ కళాభారత్ ఆడిట్ పిలిచారు. ఇక్కడికి వచ్చి మేము సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకున్నాము. మేము ఎంతో ఆశతో ఉన్నామండి ఈ లోన్స్ కోసం మాకు ఒక జీవనోపాధి దొరుకుతుందని. ఇందులో భాగంగా బ్యాంకు వాళ్ళు సర్టిఫికేషన్ ఇస్తారు. అది లేకుండానే గవర్నమెంట్ మాకు లోన్లు మంజూరు చేయగలని కోరుచున్నాం. ఇలాంటి అవకాశం మాకు కల్పించి మా అందరికీ ఉపాధి కల్పించాలని కోరుచున్నాం. ఈ రాజీవ్ యువ వికాస్ పథకం కింద నిరుద్యోగులకు గవర్నమెంట్ మంచి స్కీమ్ ప్రవేశపెట్టింది. సంతోషదాయకం. ఈరోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ గురించి వచ్చాము. సో ఇది పథకం చాలా బాగున్నది. నిరుద్యోగులు బాగా పెరిగిపోయారు. గవర్నమెంట్ కూడా ఏ ఉద్యోగాలు కల్పించలేదు. సో ఈ పథకం ద్వారానన్నా నిరుద్యోగులకు కొంచెం బాగుంటుందని చెప్పేసి నా ఒపీనియన్. రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన రాజీవ్ పథకం ద్వారా ఈరోజు వెరిఫికేషన్ జరిగింది. నిరుద్యోగులకు ఉపాధి కోసం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం లోన్స్ ఇస్తుంది. రాజీవ్ పథకం ద్వారా రావడం జరిగింది. ఈ స్కీమ్ లబ్ధిదారు కోసం బ్యాంకు ద్వారా సివిల్ అనేది లేకుండా చేయండి, అందరికీ లబ్ధిదారులకు రావాలని కోరుతున్నాను. మత విభజన దేశానికి ప్రమాదకరమని ఉగ్రవాదాన్ని అంతమొందించాలన్నారు సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎస్ వీరయ్య. కరీంనగర్ కోతిరాంపూర్ ముకుందలాల్ మిశ్రా భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. పహల్గామ్ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. అఖిలపక్ష సమావేశంలో కేంద్ర వైఫల్యాలపై వార్తలు వచ్చాయన్నారు. కాశ్మీర్ ప్రజలు ఎప్పుడూ మతోన్మాదులు కాదని మత సామరస్యాన్ని కోరుకునేవారన్నారు. కాశ్మీర్ ప్రజలు విభజన సమయంలో ప్రజాస్వామ్యం, సెక్యులరిజం కావాలని కోరుకున్నారని, భూపకం కోసం పోరాటం చేశారని గుర్తు చేశారు. సింగరేణి విషయంలో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీకి తేడా లేదన్నారు. సింగరేణి కాపాడలే సోయి ఈ 3 పార్టీలకు లేదన్నారు. సమస్యల పరిష్కారం కోసం పోరాటాలకు సిద్ధం కావాలని, ప్రజలకు అండగా పార్టీ ఎప్పుడు నిలబడుతోందని, ప్రజా సమస్యల పరిష్కారం పోరాటాల ద్వారానే సాధ్యమని వీరయ్య స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవారెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గిట్ల ముకుందారెడ్డి, గుడికందుల సత్యం, జి భీమా సాహెబ్, జిల్లా కమిటీ సభ్యులు శ్రీనివాస్, డి నరేష్ పటేల్ పాల్గొన్నారు. ఉగ్రవాద దాడి మొత్తం దేశ ప్రజానీకాన్ని ఒక్కసారి ఒప్పుకుంటూ ఎట్లా సాధ్యమైంది ఈ దాడి అనేది ఒక సమస్య. 143 కోట్ల మంది ప్రజానీకం ఐక్యంగా నిలబడాల్సినటువంటి సమయం.
ఉగ్రవాదాన్ని ముక్త కంఠంతో వ్యతిరేకించాల్సిన సమయం. మావోయిస్టుల ఏరువేత పేరు మీద ఆదివాసీల మీద దాడులు చేస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరమైంది, దుర్మార్గమైంది. దీన్ని సిపిఎం ఖండిస్తోంది. ముఖ్యంగా మావోయిస్టుల సమస్య ఇది రాజకీయ సమస్య. చర్చల ద్వారా పరిష్కారం చేస్తారా? సమస్యను పరిష్కారం చేయడం ద్వారా ఆ సమస్యకు అవకాశం లేకుండా చేస్తారా? ప్రభుత్వాలు బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని సిపిఎం డిమాండ్. తమను రెగ్యులైజ్ తో పాటుగా వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ ఎదుట అసిస్టెంట్ ప్రొఫెసర్లు చేస్తున్న నిరవధిక సమ్మె శుక్రవారం 4వ రోజు కొనసాగింది. వర్సిటీ గేటు ఎదుట ఏర్పాటు చేసిన శిబిరంలో మోకాలపై కూర్చుని తమ నిరసన తెలిపారు అధ్యాపకులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశ్వవిద్యాలయాల్లో పనిచేసిన కాంట్రాక్ట్ పార్ట్ టైం అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అందరినీ వన్ టైం సెటిల్మెంట్ గా రెగ్యులర్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గతంలో జేడీఎల్ పాలిటెక్నిక్ అధ్యాపకులను ఎలాగైతే రెగ్యులర్ చేశారో అలాగే 12 విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న 1272 మంది కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్, 864 పార్ట్ టైం అసిస్టెంట్ ప్రొఫెసర్ ను రెగ్యులర్ చేయాలని కోరారు. కరీంనగర్ లో తాము కొన్ని దశాబ్దాలుగా యూనివర్సిటీ విద్యా వ్యవస్థను కాపాడుకుంటూ సేవలు అందిస్తున్నామని గుర్తు చేశారు. మేము శాతవాహన యూనివర్సిటీ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ము 4వ రోజు నుంచి వెళ్ళి కాంట్రాక్ట్ అధ్యాపకులము, పార్ట్ టైం అధ్యాపకులము అందరం కలిసి ఇక్కడ నిరవధిక సమ్మె స్టేట్ బాడీ పిలుపు మేరకు మేము చేస్తున్నాము. దీని విషయంలో రేవంత్ రెడ్డి గారు ఒక మంచి ఆలోచన చేసి ఎట్ ఏ టైంలో మా పార్ట్ టైమర్స్ను, మా కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అందరినీ రెగ్యులరైజ్ చేయాల్సిందిగా మేము కోరుతున్నాము. అయితే 12 యూనివర్సిటీస్లలో మేము ఒక తాటి మీదకి వచ్చి మా యొక్క శ్రమ దోపిడీ ద్వారానే కదా ఇప్పుడు మీరు మమ్మల్ని కాదు అని వాళ్ళంటే మీరు వింటున్నారు. అందుకని దయచేసి సార్ మమ్మలను మీరు వేసే కమిటీలో తీసుకోండి. మా యొక్క కాంట్రాక్ట్ వ్యవస్థలో ఉన్న ప్రతి ఒక్కరి మన్ననలు మీరు మళ్ళీ వచ్చే గవర్నమెంట్కు ఉంటాయని చెప్పేసి మీరు మమ్మలను మాత్రం కన్సిడర్ చేయాల్సిందిగా ఈ యొక్క మీడియా ద్వారా మిత్రుల ద్వారా మేము తెలియజేయాలనుకుంటున్నాం. జై తెలంగాణ. దశాబ్ద కాలంగా పనిచేస్తున్నాం మేమందరము. తెలంగాణ మొత్తం రాష్ట్రంలో 12 విశ్వవిద్యాలయాలు ఈరోజు ఒక్కదాటి మీదకి వచ్చాయి. ఎందుకు అంటే గత 2 దశాబ్దాలుగా యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ లేదు. అయినా కూడా కాంట్రాక్ట్ అండ్ పార్ట్ టైం గెస్ట్ ఫ్యాకల్టీ అన్న వివిధ రకాల సేవలు అందిస్తూ మేమందరం కూడా యూనివర్సిటీలను కాపాడుకుంటూ వస్తున్నాము. తర్వాత విద్యార్థి సంఘాల నాయకులు కూడా వచ్చి మాకు మద్దతు ప్రకటించారు. ఎందుకంటే వాళ్ళందరూ మా దగ్గర చదువుకున్న వాళ్ళే, మా దగ్గర నుంచి నాయకత్వ లక్షణాలు నేర్చుకున్న వాళ్ళే. వాళ్ళందరూ కూడా చెప్పారు, సార్ మీ అందరినీ చూసి మేము నేర్చుకొని ఉత్సాహం పొందిన వాళ్ళము, మీకు అన్యాయం జరుగుతుంటే మేము చూస్తూ ఊరుకోలేమని విద్యార్థులు కూడా మాకు చాలా తోడ్పాటు భరోసా తెలిపారు. సో ఈ న్యాయమైన కోరికలను, మా డిమాండ్లను సీఎం గారు కొంచెం కన్సిడర్ చేసి మా అందరినీ రెగ్యులరైజ్ చేస్తారని కోరుకుంటున్నాను. లేబర్ కోడ్ ను రద్దు చేయకుంటే బీజేపీని తరిమి కొడతామని ట్రేడ్ యూనియన్స్ కార్మిక సంఘాల ప్రతినిధులు హెచ్చరించారు. కరీంనగర్ బద్దం ఎల్లారెడ్డి భవన్ లో కరీంనగర్ జిల్లా కార్మిక సంఘాల జిల్లా సదస్సు జరిగింది. ఇందులో ఏఐటీయూసీ, సిఐటియు, బీఆర్టీయూ, టీఎన్టీయూసీ, ఇతర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ వీరయ్య హాజరై మాట్లాడారు. మోదీ ప్రభుత్వం విదేశీ, స్వదేశీ కార్పొరేట్ యాజమాన్యాలకు అనుకూలంగా చేస్తుందని, 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చి కార్మికులకు హక్కులను హరించిందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మే 20న చేపట్టే దేశవ్యాప్త సమ్మెను సక్సెస్ చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గిట్ల ముకుందరెడ్డి, ఎడ్ల రమేష్, ఏటీసీ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బుచ్చన్న యాదవ్, టేకుమల సమయ, బీఆర్టీయూ జిల్లా అధ్యక్షులు బొమ్మిడి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర నాయకులు రాఘవులు, టీఎన్టీసీ జిల్లా ఇన్ఛార్జ్ కళ్యాణపు ఆగయ్య, నాయకులు జనగాం రాజమల్లు, యు శ్రీనివాస్, పుల్లెల మల్లయ్య, విద్యాసాగర్, గుండా శ్రీనివాస్, రాచకొండ శ్రీనివాస్ పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ లో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడి అత్యంత అమానుషహేమైన చర్య అన్నారు ఎంఐఎం నగర అధ్యక్షులు జిల్లా ఇన్ఛార్జ్ గులాం మహమ్మద్ హుస్సేన్. నగరంలో శుక్రవారం నల్ల రిబ్బన్లు కట్టుకుని ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. మృతులకు నివాళులర్పించారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తపరిచారు. మృతి చెందిన వారందరి కోసం శుక్రవారం నమాజ్ లో ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. ఈ సందర్భంగా గులాం మహమ్మద్ మాట్లాడుతూ అనేక సార్లు ప్రధాని, హోంమంత్రి జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదం అంతమైందని అన్నారని గుర్తు చేశారు. కాశ్మీర్ ప్రజలు ఎప్పుడు మతోన్మాదులు కారని మత సామరస్యాన్ని కోరుకునేవారన్నారు. కాశ్మీర్ ప్రజలు విభజన సమయంలో ప్రజాస్వామ్యం, సెక్యులరిజం కావాలని కోరుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎం నాయకులు షాకీర్, నహిదీ, షకీలుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. 3 दिन पहले कश्मीर के श्रीनगर पहलगाम में जो हादसा हुआ है, जितने भी लोग इस हादसे में मौत हुई है उनके ख़ानदानी अफराद के साथ हम भी उनके गम में शरीक है। ये जो लोग भी ये जो हमला किए हैं उनका कोई टेररिज्म का कोई मज़हब नहीं रहता। मरने वालों में
हिंदू भाइयों के साथ साथ जो हादसा हुआ है पहलगाम का, उसी की तायद में हम सख्त मजम्मत कर रहे। आज जुमे में नमाज से पहले हम बैरिस्टर असद नबी साहब की हिदायत पर खास तौर पर दुआ भी हुई है। जो मरूम हैं उनकी मग़फ़िरत के लिए, उनके ख़ानदानी अफराद के लिए भी दुआ की है। शुक्रिया, खुदा हाफ़िज़, अस्सलाम वालेकुम। బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సీఎం రేవంత్ జపాన్ టూర్ సక్సెస్, వారం రోజుల్లో 12,000 కోట్లకు పైగా పెట్టుబడులు. ఉగ్రవాదులపై ఉవ్వెత్తున నిరసనలు, అమరులకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నివాళులు. రాజీవ్ యువవిక సర్టిఫికెట్ల పరిశీలన, ఎంప్లాయ్మెంట్ ఆఫీసులో జాబ్ మేళా. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మానిటర్ న్యూస్.